రికార్డింగ్ నెంబర్ 9 శంఖారావము అనే పేరుతో రాసిన మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచారి గారు రాసిన భగవద్గీత రహస్య ప్రకాశము అనే గ్రంథాన్ని చదువుకోబోతున్నాము. మొట్టమొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. వ్యక్తికి ఏది కావలయునో జాతికి కూడా అదే కావలయును. అనగా తనకేది కావలయునో ఇతరులకు కూడా అదే కావలయును అని అర్థము. దీనిని గుర్తించుటయే ధర్మమును గుర్తించుట. దీనిని గుర్తించునట్లు చేయు దివ్యవాక్యే శంఖారావము. శరీరము అను రథములో నుండి ఇది వినిపించును. ఈ శంఖారావమును విని తానును పూరింపవలసిన వాడు దేహములోని జీవుడు. ఇందు వినుట విని పూరించుట అను రెండు అంశములున్నవి గనుక మొదట వినిపించువాడు కూడా విని పూరించువానితో బాటు ఈ శరీరమున ఉండవలెను. వారిరువురును దేహము అను రథమున యానము చేయుచున్నారు. మమకారపు భావములు అనబడు గుడ్డివాని కొడుకులను, పాండురములగు భావములైన పాండురాజు కొడుకులకును నడుమ సమస్యల యుద్ధము జరుగుచుండగా ఇరుపక్షముల సైన్యములు ధర్మము అను క్షేత్రమున బారులు తీర్చి ఉండగా రెండు సైన్యములకు నడుమ ఈ రథము ఆగినది. అందున్న ఇద్దరును నారాయణులు. నరుడనగా జీవిగా ఉన్న ప్రజ్ఞ, నారాయణుడు అనగా జీవులలో ఉన్న ప్రజ్ఞ. నారాయణుని నుండి పుట్టిన నరుడు సంకల్పముననుసరించి దేహము అను రథమును ఇంద్రియములను గుర్రములను సిద్ధపరచుకొనును. దేహమను రథమును ఇంద్రియములను గుర్రములను సిద్ధపరచుకొనును. వాస్తవమునకు సారథియే వీరిని సిద్ధపరుపవలెను. కనుక నారాయణుడే సారథి అయి కూడా దిగివచ్చి సిద్ధపరిచినాడు. ఈ దిగివచ్చుటయే అవతరణము అనబడును. ఈ దిగివచ్చిన మూర్తినే అవతారము అందురు. దేహము ఇంద్రియములు మున్నగునవి మానవునకున్నవి గాని అవి కలుగుట మాత్రము దైవము నుండి దిగివచ్చిన సంకల్పమే. ఈ జగద్వ్యూహమంతయు దివ్య సంకల్పమే కాని జీవ సంకల్పము కాదు. ఈ సంకల్పమునే మాయా అందురు. ఇది భగవంతునిది అనగా నారాయణునిది. నరుడైన జీవుడు మాత్రము ఈ వ్యూహముల సామరస్యమును అనగా పొందికను గమనించుకొనవలసి ఉన్నది. ఈ సామరస్యమే యోగము. అది తిన్నగా కుదిరినప్పుడు దేహము తెల్లని గుర్రముల రథమగును అనగా ఇంద్రియములు పరిశుద్ధి చెందును. భగవద్గీత. ఉభయ సైన్యముల మధ్య ఇట్లు పొందిక కుదిరిన రథమునందు నారాయణుడు పూరించు శంఖారావము నరునకు అనగా జీవునకు ధర్మబోధయై వినిపించును. ఈ బోధనే వ్యాసులవారు భగవద్గీత అని వ్యవహరించినారు. గీత అనగా గానము చేయబడినది. అది శ్లోకరూపము. సంగీత రూపము మాత్రమే కాక జీవుడు అలవరుచుకొనవలసిన గానము. మనస్సునకు ఇంద్రియముల నుండి గోచరించు సృష్టియు అందలి సన్నివేశములను పరస్పర సంఘర్షణ లేక సంగీతమునందలి రాగ తాళ భావ స్వరముల వలె సామరస్యమును పొందవలెను. ఒక గ్రంథమున మనము అక్షరములను, పదములను, వాక్యములను చదువుచున్నను అవి కాక అందలి భావములు కాక ఆ భావముల మొత్తము యొక్క సంస్కారమే ఎట్లు ప్రాధాన్యము వహించుచున్నదో ఇదియు అట్లే మొత్తము సామరస్యము ప్రాధాన్యము వహింపవలెను. ఆ సామరస్యమే దైవము. దానిలోని భిన్నాంశము జగత్తు. ఈ కారణముననే ధర్మ సందేశమగు ఈ శంఖారావము వ్యాసుల వారిచే గీత అని వ్యవహరింపబడినది. ఈ దేహమున వినిపించువాడొకడును విని పూరించువాడొకడును ఉండుట నారాయణుని మాయ. ఈ విధముగా వేరైన జీవుని సృష్టి నారాయణుని నుండి దిగివచ్చిన సంకల్పము. అతడెన్నడునూ సంకల్పించడు
కానీ వాని నుండి సంకల్పము వెలువడుచుండును. మనము మనస్సు నుండి ఊహలను పిలువనప్పుడు కూడా ఊహలు తమంత తాము బయలుదేరి ఎట్లు వెలువడుచుండునో అట్లే దైవ సంకల్పము కూడాను. వెలువడుచున్న సంకల్పమునకు దైవము సాక్షియే గాని దాని యందు చిక్కుకొనడు. అట్లే వెలువడుచున్న భావములకు మానవుడు సాక్షిగా ఉండి వాని యందు చిక్కుకొనకున్నచో యోగి అగును. భావములను నిరోధించువాడు యోగి కాడు, అతడు మిథ్యాచారుడు అనబడును. నిరోధించుట కూడా ఒక ఊహయే కనుక నిరోధించువాడు అందు చిక్కుకొనకుండా వానిని గమనించినచో అవి చెడు మార్గము నుండి మంచి మార్గమునకు సర్దుకొనును. ఎంత దురాచారుడైనను ఈ అనన్య భావమున నారాయణుని భావించువాడు సాధువే అగును. ఈ చిక్కుకొనకుండుటకు ఒక నేర్పరితనము కావలెను కనుక యోగమనగా నిజమైన నేర్పరితనమే. మన రికార్డింగ్లో 9వ నెంబర్ శంఖారావం అయిపోయింది.